ఓకే రాజు గారు, ఇప్పుడు వెజ్ పెప్పర్ సాలడ్. అవునండి. సో అంటే అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసి మనం చేసుకోవచ్చు అనుకుంటా కదా ఇది? అవునండి. ఓకే. అండ్ ఎలా ఉంటుందంటే కొంచెం కొంచెం స్పైసీగా ఉంటుంది. ఉంటుంది. ఓ అయితే స్పైసీ సాలడ్స్ అవి ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందేమో కదా? అండ్ కొంచెం సీజన్ కి తగ్గట్టుగా కూడా ఉంటుందేమో. అంటే సీజన్ కొంచెం స్పైసీగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది. చల్లటి వెదర్ లో కొంచెం ఏమన్నా అలా తినాలనిపిస్తూ ఉంటుంది కదా? ఓకే ఓకే. మరి వెజ్ పెప్పర్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ పెప్పర్ సాలడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బీన్స్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన బ్రోకోలీ 1 కప్పు, తరిగిన క్యాప్సికం 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్. ఓకే రాజు గారు, ఇది ఎలా చేసుకోవాలి సాలడ్? చూసానండి. సో కొంచెం మనం దీన్ని కూడా టాస్ చేసుకోవాలా? ఓకే. కొద్దిగా వెన్న వేసుకుని. ఓకే. సో కొన్ని వెజిటబుల్స్ మనం పచ్చివి తిన్నా బాగానే ఉంటాయి, కానీ కొన్ని ఉడికించినా కూడా కొద్దిగా ఆ పచ్చిదనం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం వాటి కోసం టాస్ చేసుకుంటే బెటర్ ఏమో కదా? వెల్లుల్లి అండి. ఓకే. అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్. బాగా సన్నగా కట్ చేసేసుకోవాలా? అవునండి. సో ఇది మనకు కొద్దిగా వేగాలండి. సో కాస్త టైం ఉంది కాబట్టి మేము కూడా ఒక చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు చక్కగా వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు ఒక క్యారెట్ తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతిరోజు ఒక క్యారెట్ తీసుకుంటే మంచిది. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే అండి. మంచి క్యాప్సికమ్ వేగిన స్మెల్ వస్తుంది. సో ఇది మనకు హాఫ్ ఉడికితే సరిపోతుంది, ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఎలాగో క్యాప్సికమ్ కూడా మనం పచ్చిది తీసుకుంటూనే ఉంటాం కాబట్టి. సో దీంట్లో ఉడికించిన క్యారెట్, ఉడికించిన బీన్స్, ఓకే, బంగాళదుంపలు, అలాగే బ్రోకోలీ అండి. ఓకే. మన ఇష్టం, ఇక్కడ గ్రీన్ పీస్ యూజ్ చేసుకోవచ్చు లేదా గోబీ కూడా వాడుకోవచ్చు. అంటే బ్రోకోలీ దొరికినప్పుడు మనకు మామూలుగా మనం కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా అంటే డైటింగ్ లాంటివి చేసే వాళ్ళు కొంచెం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ ఈవినింగ్స్ అలా తీసుకుంటుంటారు కదా. అవునవును. సో ఇది అలా తీసేసుకోవచ్చు. తీసుకుంటే చక్కగా ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది, ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ మంచి పీచు పదార్థాలు అవి కూడా ఉన్నాయి కాబట్టి ఇందులో. సీజనింగ్ అండి. ఓకే. ఉప్పు, మిరియాలు. ఓకే. సో ఇలాంటి సాలడ్స్ మనం చల్లగా తిన్నా వేడిగా తిన్నా కూడా బాగుంటాయి. సో మనకు ఈ వింటర్ కాబట్టి కొంచెం వేడిగా తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సాలడ్ రెడీ. వెజ్ పెప్పర్ సాలడ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన క్యాప్సికం వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన బ్రోకోలీ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వెజ్ పెప్పర్ సాలడ్ రెడీ.